హై వ్యూవర్స్, నిన్న ఆంధ్రప్రదేశ్లో మంగళగిరి దగ్గర నాగార్జున యూనివర్సిటీకి ఆపోజిట్ ఉన్నటువంటి గ్రౌండ్లో బీసీ డిక్లరేషన్ సభ అని చెప్పేసి టీడీపీ అండ్ జనసేన వాళ్ళు కలిపి ఏర్పాటు చేశారు. అందులో పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు మాట్లాడారు. దీనికి సంబంధించి పోలీసులు సెక్యూరిటీగా వెళ్లాల్సి ఉంది అండ్ మోరో వచ్చే జనాన్ని కంట్రోల్ చేయాల్సి ఉంది. ఆల్రెడీ గతంలో ఉన్నటువంటి పోలీసులని ప్రభుత్వానికి అనుకూలంగా పనిచేస్తామని చెప్పేసి అనేవారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పోలీసులను ఏకంగా వైసీపీ కార్యకర్తలు అని చెప్పి టీడీపీ జనసేన వాళ్ళు అంటా ఉన్నారు. అందరిలో కాదు కొందరు. అయ్యా మీరు మారండి అంటూ సార్ వాళ్ళు మారటం. చివరికి నేను నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాను చూడండి. ఏకంగా వైసీపీకి సంబంధించిన స్టిక్కర్లు అంటించుకున్న కార్లు ఉన్నాయే, అంటే వైసీపీ వాళ్ళ కారుల్లోనే ఈ పోలీసులు చక్కగా ఈ వేదిక వద్దకు వస్తూ ఉన్నారు. ఆ ఏరియాలో అటు ఇటు తిరుగుతూ ఉన్నారు. అలాగే టీడీపీ చేసిన నెత్తులను మొత్తుకుంటుంది ఏంటి, ఈ పోలీసులు ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళలో చాలామంది వైసీపీ కార్యకర్తలుగా పనిచేస్తున్నారు. పైకి మాత్రం కాకి చొక్కాలు, బట్ అది మొత్తం కూడా వైసీపీ వాళ్ళ తాలూకు ఇదే నడుస్తూ ఉంది. వాళ్ళు ఏ చెప్తే చేస్తూ ఉన్నారు. ప్రతిపక్షాల వాళ్ళ సభలకు ఇబ్బంది పెట్టడం కానీ, జనాలను ఇబ్బంది పెడతాం కానీ, కంప్లైంట్లు ఇస్తే ఇబ్బంది ఇదే చేస్తూ ఉన్నారు అని అంటున్న మూమెంట్లో ఇదిగో ఈ వీడియో. అదేమంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు వీడియో షూట్ చేస్తుంటే నువ్వు వీడియో ఆపు అన్నట్టుగా అతను వీడియో తీస్తున్నాడు బెదిరియటం కోసం. ఏం పర్లేదు, మాదంతా మీ పోలీస్ స్టేషన్లో ఉంది, చూసుకోండి వెళ్ళి, ఇదిగో మీది ఇప్పుడు రికార్డ్ చేస్తాం, సోషల్ మీడియా పెడతాం కదా చూడండి అన్నారు. సో నేను వీడియో ఇస్తాను. మెయిన్ పర్పస్ అక్కడే. ఇప్పుడు చెప్పండి, ఆ పేటీఎం కుక్కల్లాగా వచ్చి పిచ్చి పిచ్చిగా వాగుతూ ఉంటారు కదా, వాళ్ళని డైరెక్ట్గా అడుగుతున్నా. పోలీసులు వైసీపీ పార్టీకి సంబంధించిన స్టిక్కర్లు అంటించుకున్న కార్లలో అటు ఇటు తిరగవచ్చా, వాళ్ళు డ్యూటీ చేయొచ్చా అటువంటి కార్లలో? నాకు క్లియర్గా చెప్పండి మీరే. సో పోలీసులు అన్న వాళ్ళు కూడా కనీసం ఆలోచించాలి కదా. మనం ప్రభుత్వ ఉద్యోగులు, ప్రజలకి రక్షణగా ఉండాల్సిన వాళ్ళం, వైసీపీకి తొత్తులుగా ఉండటం కదా తెలుసుకోవాలి కదా. వాళ్ళ కారంలో వీళ్ళు డ్యూటీ లేదంటే వాళ్ళ కారంలో వచ్చేసి అటు ఇటు తిరగటాలేంటి? నెక్స్ట్ వీడియో అటాచ్ చేస్తాం చూడండి. ఆయన ఎలా బెదిరిస్తున్నప్పుడు చూడండి అవతల వాళ్ళు. ఆ స్టిక్కర్లు పీకండి సార్, మీరు ఆ స్టిక్కర్లు పీకండి సార్, ఆ స్టిక్కర్లు పీకండి సార్, ఆ స్టిక్కర్లు పీకండి సార్. అయ్యో మీరు తీసుకోండి సార్, మాకేం ఇబ్బంది లేదు. మా రికార్డు మొత్తం స్టేషన్ లో ఉంది సార్, మా రికార్డు మొత్తం స్టేషన్ లో ఉంది, ఏమి ఇబ్బంది లేదు. మీరు తీసుకోండి.